తాను చదువుకునే రోజుల నాటితో పోలిస్తే ప్రస్తుతం సమాజంలో ఎంతో మార్పు వచ్చిందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. తాము చదువుకునే రోజుల్లో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అంతగా లేవని, కానీ ఇప్పుడు అవి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయని అన్నారు. నల్గొండ పట్టణంలోని మాన్ఫోర్డ్ సిబిఎస్ పాఠశాల దశాబ్దోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, సోషల్ మీడియా అనేది సవాలుగా మారుతోందని, సోషల్ మీడియా వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సైబర్ నేరాల్లో ఇరుక్కోకుండా, డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తమ పిల్లల ఆత్మవిశ్వాసం పెంపొందేలా తల్లిదండ్రులు చూడాలని, ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలియచెప్పాలని, అలా చేస్తే పిల్లలు తప్పుదారి పట్టకుండా ఉంటారని అన్నారు. మాన్ఫోర్డ్ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం గతంలో కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను, కరస్పాండెంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు కర్ణం దమన్ కుమార్, వేమ సుభాషిణి, రవీందర్ రెడ్డి, మహమ్మద్ సాజిద్ హైదర్, నిఖత్ షహీన్, ప్రిన్సిపల్ బాలయ్యన్న, కరస్పాండెంట్ హృదయ్ కుమార్ రెడ్డి, చాకో, పీటీ జోసెఫ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మాన్ఫోర్డ్ స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇవాళ వచ్చి రాగానే పిల్లలందరూ కూడా పర్ఫార్మెన్స్ చూసి, వాళ్ళ స్పీచ్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంత మంచిగా ఇంత యంగ్ ఏజ్లో వాళ్ళు చేయడం అనేది చాలా మంచిగా ఉంది. పేరెంట్స్ అందరూ కూడా, వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీరు కూడా చాలా గర్వపడుతున్నట్టున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ మై సన్ హ్యాడ్ మా నాకుడు కూడా ఇవాళ యాన్యువల్ డే, బట్ ఐ ఫెల్ట్ ది స్కూల్ హ్యాస్ మోర్ రీచ్. స్కూల్ చాలా సోషల్ సర్వీస్ చేసింది. సో నేను కూడా ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో నేను ఇక్కడ రావడం జరిగింది. సో ముందుగా ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలందరికీ, కొరియోగ్రఫీ చేసిన టీచర్స్ అందరికీ, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న యాంకర్, చిన్నపిల్లల యాంకర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక 2-3 విషయాలు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది, అంటే మా జనరేషన్ పెరిగినప్పటికీ ఈ జనరేషన్కి చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మా జనరేషన్ అప్పుడప్పుడే ఫోన్లు వస్తున్నాయి, అప్పుడప్పుడే సోషల్ మీడియా అనేది స్టార్ట్ అయ్యింది, అప్పుడప్పుడే కొత్త టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి వస్తుంది. సో మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఏమైందో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క గల్లీకి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. సో నౌ వీఆర్ లుకింగ్ ఫర్దర్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మన పిల్లలు చాలా వరకు ఫోన్స్, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసరికి కొంతవరకు డీవియేషన్స్ అనేవి ఉంటున్నాయి. ఈ ఛాలెంజెస్ అనేవి కొత్తవి, మా జనరేషన్లో లేవు, కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. సో ఈ ఛాలెంజెస్కి మనము మన పిల్లలని ఎక్కడ కూడా తప్పుదారి వెళ్ళకుండా, సైబర్ క్రైమ్స్లో, లేకపోతే సైబర్ బుల్లింగ్కో, లేకపోతే సైబర్ నుంచి ఏమైనా వచ్చిన కొత్త ఇన్ఫాక్చుయేషన్స్కి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్, ఇట్లాంటి వారి నుంచి మనం దూరం పిల్లల్ని పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో దీనిలో అది మనం చేయాలంటే there are only 2 things, or I believe there is only one thing. మీరు ఒకటి చేస్తే మీరు మీ పిల్లల్ని యూ విల్ ఎన్ష్యూర్ దట్ వాళ్ళు తప్పుదారి వెళ్ళకుండా కరెక్ట్గా వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ గోల్స్ అన్ని కూడా అచీవ్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సింది వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ చేయాలి. ఒకవేళ మీరు స్కూల్కి వాళ్ళు ప్రాపర్గా వెళ్ళి స్కూల్లో వాళ్ళ గురించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడం, అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగేలాగా మీరు యాక్టివిటీస్ టేకప్ చేసి రోజు వాళ్ళ మైండ్స్ మీరు రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎక్కడ కూడా తప్పుదారి పట్టరు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇవాళ బయటికి వెళ్దాము, లేకపోతే 10th క్లాస్ సిగరెట్ తాగుదాం ఏదని చెప్తే, మనం డైలీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది ఇది తప్పు, మరి మనం చేయొద్దు అని చెప్పేసి. సో మీరు ద మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ విత్ యువర్ కిడ్స్, ద మోర్ యూ విల్ బి ఏబుల్ టు నర్చర్ దెమ్. మీరు వాళ్ళకి అంతవరకు మీరు మంచిగా గైడెన్స్ చేయగలుగుతారు, వాళ్ళు ఎక్కడ కూడా తప్పుదారి పట్టారు. సో అందరూ మమ్మల్ని అడుగుతుంటారు, ఈ కొత్త వ్యసనాలకు అన్ని బానిసవుతున్నారు పిల్లలు కూడా, మరి ఏం చేయాలని చెప్పేసి. మై సొల్యూషన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, గివ్ దెమ్ సెల్ఫ్ ఎస్టీమ్. మీరు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి,
కరెక్ట్ ఏంటో చెప్పండి, వాల్యూస్ ఏమని నేర్పియండి. ఐ విల్ గ్యారంటీ యూ దే విల్ నెవర్ ఎవర్ go in the wrong direction. To one and all, very happy moments to be here in this institution, Mount Fort Brothers, and very pleasant. Really, we had very good entertaining programs. Children are highly talented. It's interesting to show that children are conducting all the programs. They're speaking lovely English. This is what everybody expects. When children are studying the school, they learn to speak freely. English, Telugu, Hindi and so on, so that they will become wonderful children tomorrow. Mount Fort has produced so many mega children in the world today, and many big positions are occupied by those students who studied in these institutions. So Mount Fort is well known for education, and today they are celebrating 10 years anniversary of this institution, and therefore we are very happy. Especially I am very happy to participate in this function, and I congratulate Mount Fort Brothers for their wonderful task, for their hard work, dedication, devotion, discipline, so through which they achieved all these kind of results. Especially I congratulate and thank our dear Principal Bala and correspondent also Uday Kumar and brother Joseph and all the brothers together. They are known as Mount Fort Brothers. So wherever they have the schools, really they have this dedication, devotion, and I take this opportunity wholeheartedly to thank God for all the blessings that I have received, and to thank them for their hard work, and ultimately we are bringing glory to God in bringing out good citizens for the country. Today India needs good citizens with values, discipline, and to maintain that unity in diversity, diverse in unity in our country. That's why in my message I told very clearly, children should know the depth and meaning of Constitution, pledge and national anthem, and thereby inculcate the value system. Values are very important for the future. Therefore, all these holistic celebration, that means total personality development is given here. Children have danced so well, spoken the language so well, and I was really so happy to be here till the end of this program. So once again, I take this opportunity to congratulate my brothers present in my diocese, and they're doing wonderful work in the field of education. And this year they have taken the theme, Be the Change. So change has to come from oneself. And this change is very important for the growth of the world today. Change in attitudes, change in the weather, change in our relationships, change all such things we need as a human family, and thereby we build up a beautiful family tomorrow. So once again, finally, I thank brothers for their wonderful work in my diocese Nalgonda. Congratulations, brothers. God bless you. Thank you. Very happy to announce that Mount Fort School has celebrated a decennial in the presence of Nalgonda. We are happy that as a Mount Fort Brothers we are catering education to the people of Nalgonda, rendering values, morals and education to all the children in Nalgonda. And we are very happy to say that all the brothers, the previous correspondents, the principals who worked here, I words of appreciation to all of them, and also with the support of our brothers here, we are very happy to give our service to the people of Nalgonda. And today happy to know that the Chief Guest, the Sharat Chandra Pawar, the IPS Nalgonda, has been present to the program, and also our president of the function, our Bishop Right Reverend Daman Kumar, is with us. And thank you, Highness, for your wonderful message that you have given in the program. Very happy that, and I congratulate all the teachers, all the brothers and all the students, and for the wonderful performance, and for the teachers training the program. And also I congratulate all the parents who encourage their children to perform on the stages. And thank you, and have a great day.